సో హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. ఈరోజు వీడియో వచ్చేసి ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు రోజుకి ఎన్ని మూమెంట్స్ ఇవ్వాలి. సో దీని గురించి నేను మూమెంట్స్ గురించి ఆల్రెడీ చాలా వీడియోస్ అనేవి షేర్ చేశాను. సో అన్నీ కూడా మీరు చూస్తూ ఉంటే మీకు ఈ డౌట్స్ అన్నీ కూడా క్లియర్ అవుతాయి. అండ్ చాలామంది ఎక్కువగా అడిగే కామెంట్ ఏంటంటే రోజుకి ఎన్ని మూమెంట్స్ ఇవ్వాలి అని అడుగుతూ ఉన్నారు. సో బిడ్డ ఆరోగ్యంగా ఉంది అని తెలుసుకోవడానికి మనకి రోజుకి ఒక 10 మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉండాలి. ఇది ఏ టైంలో, మంత్ ఎండింగ్లో ఎక్కువ మూమెంట్స్ ఇవ్వరు. సో స్టార్టింగ్లో కూడా ఎక్కువగా ఇవ్వరు. సో మిడిల్ టైంలో 6 మంత్స్ తర్వాత 7th మంత్ నుంచి 8th మంత్ వరకు చాలా మూమెంట్స్ ఇస్తూ ఉంటారు. సో ఎక్కువగా ఇచ్చినా కానీ నో ప్రాబ్లం. కానీ తక్కువ ఇస్తుంది అన్న డౌట్ ఉన్న వాళ్ళు మాత్రం ఖచ్చితంగా కౌంట్ చేసుకోండి. సో రోజుకి ఒక 10 మూమెంట్స్ అయితే మీ బేబీ ఇస్తే హెల్దీగా ఉన్నట్టు మీ బేబీ. సో ఆ 10 మూమెంట్స్ కూడా రోజంతా మనము పొట్ట మీద చేయి పెట్టి చూసుకోలేము కదా. సో మీరు పొద్దున్నే బ్రేక్ఫాస్ట్ చేశారనుకోండి, లేదా కాఫీ లేదా ఏదైనా లెమన్ వాటర్ అలాంటివి ఏవి తాగినా కానీ ఒక 3 మూమెంట్లు అనేవి ఇస్తూ ఉంటుంది బేబీ. సో ఖచ్చితంగా ఫీడింగ్ మనం ఏదన్నా తీసుకున్నప్పుడు, ఫుడ్ అనేది తీసుకున్నప్పుడు లేదా ఫ్లూయిడ్స్ తీసుకున్నప్పుడు ఒక 3 మూమెంట్లు అనేవి బేబీ ఇవ్వాలి. చిన్న చిన్న మూమెంట్స్ కూడా కౌంట్ చేసుకోవచ్చు మీరు. సో ఒక 3 సార్లు కదులుతుంది లేదా 4 సార్లు కదిలింది అనుకోండి, అది కౌంట్ చేసుకోండి. అండ్ ఆఫ్టర్ లంచ్ చేసిన తర్వాత లేదా లంచ్కి ముందు కూడా ఆకలేసినప్పుడు కూడా మూమెంట్ ఇస్తుంది, అది కూడా కౌంట్ చేసుకోండి. సో ఆకలికి అండ్ ఫుడ్ తీసుకున్న తర్వాత కూడా బేబీ మూమెంట్ అనేది ఇస్తూ ఉంటుంది. అవి ఒక 3 మూమెంట్లు 2 మూమెంట్లు ఏవైనా కానీ కౌంట్ చేసుకోండి. మధ్యలో ఈవినింగ్ స్నాక్ టైంలో కూడా ఆకలి వేసి మనకి మూమెంట్ అనేది ఇస్తూ ఉంటుంది. ఆ టైంలో కూడా 1 లేదా 2 మూమెంట్లు ఇస్తే అది కౌంట్ చేసుకోండి. అండ్ నైట్ డిన్నర్కి ముందు అండ్ డిన్నర్ తర్వాత కూడా 1-2 మూమెంట్స్ అనేవి ఇస్తూ ఉంటుంది బేబీ. సో ఇవన్నీ కూడా మీరు ఫుడ్కి ముందు అండ్ ఫుడ్కి తర్వాత ఖచ్చితంగా మూమెంట్స్ ఇస్తుంది బేబీ. ఆకలేసి అండ్ పొట్ట ఫిల్ అయినాక కూడా ఒక మూమెంట్ అనేది వస్తుంది. సో ఇవన్నీ కౌంట్ చేసుకుంటే 10కి ఎక్కువ మూమెంట్స్ అవుతాయి. సో ఇవన్నీ కౌంట్ చేసుకున్నా కానీ 10కి తక్కువ మూమెంట్స్ అయినాయి అనుకోండి, మీరు అలర్ట్గా ఉండాలి. సో రోజులో ఒక 3 మూమెంట్లైనా ఖచ్చితంగా ఇవ్వాలి. 3 మూమెంట్లు ఇచ్చినప్పుడల్లా ఒక్క మూమెంట్తో ఆపదు కాబట్టి రోజుకి 3 సార్లు కదలాలండి. కదిలినప్పుడల్లా మీరు మూమెంట్ కౌంట్ చేస్తే 4 సార్లైనా మూమెంట్ ఇస్తూ ఉంటుంది. సో రోజు మొత్తంలో 3 సార్లు బేబీ కదులుతుందా లేదా చూసుకోండి. అండ్ ఆ కదిలినప్పుడు ఆ కదలికలలోనే మీరు కౌంట్ చేసుకుంటే మొత్తం 10 మూమెంట్స్ అవుతాయి. సో ఒకేసారి ఇలా కదిలి వదిలిపెట్టదు, ఇంకా 2-3 మూమెంట్స్ ఇస్తూ ఉంటుంది బేబీ. సో అవి కూడా కౌంటే. సో బ్రేక్ఫాస్ట్ తర్వాత అండ్ లంచ్ తర్వాత, డిన్నర్ తర్వాత లేదా బిఫోర్ ఫుడ్, సో ఏ టైంలో అయినా సరే ఇచ్చే మూమెంట్స్ అన్నీ కూడా ఒక్కసారి ఇచ్చి వదిలిపెట్టదు. ఒకసారి అలా కదిలి ఇంకొంచెం అటు ఇటు కదులుతూ ఉంటుంది కాబట్టి ఆ మూమెంట్స్ అన్నీ కౌంట్ చేసుకుంటే 10 మూమెంట్స్కి అబోవ్ అవ్వాలి, లేదా 10 మూమెంట్స్ అయినా మినిమం అవ్వాలి. సో రోజుకి ఒక 3 సార్లు కదలాలి. కదిలిన దాంట్లో ఇంకా ఎన్ని కదలికలు ఇస్తుంది అనేది కూడా మీరు కౌంట్ చేసుకోవాలి. స్పెషల్లీ ఫుడ్కి బిఫోర్ అండ్ ఆఫ్టర్ కదులుతుందా లేదా ఇదొక్కటి చూసుకుంటే మీ బిడ్డ హెల్దీగా ఉన్నట్టే. సో మూమెంట్స్ 6th మంత్ నుంచి తెలుస్తూ ఉంటాయి అన్నమాట. 6th మంత్ నుంచి 8 మంత్స్ వరకు బాగానే తెలుస్తాయి. 8th ఎండింగ్ నుంచి 9th వరకు పొట్టలో ప్లేస్ చాలక కొంచెం తక్కువ తెలుస్తూ ఉంటాయి మూమెంట్స్. ఆ టైంలో స్పెషల్లీ 10 మూమెంట్లకి తక్కువ ఎవరికైతే బిడ్డ కదులుతుందో వాళ్ళు వెంటనే హాస్పిటల్కి వెళ్ళాలి. సో ఖచ్చితంగా ఇదొక్కటి మీరు అలర్ట్గా ఉంటే సరిపోతుంది అనమాట. సో చూశారు కదా ఈరోజు వీడియోలో ప్రెగ్నెన్సీలో ఉన్నప్పుడు బిడ్డ ఎన్నిసార్లు కదలాలి రోజుకి అనే దాని గురించి ఈరోజు టాపిక్. సో రేపటి వీడియోలో ఇంకొక మంచి టాపిక్తో మేము ముందుకు వస్తాను. థ్యాంక్ యూ. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీనాచారి క్రియేషన్స్. థ్యాంక్ యూ.